గురుగారు, పర్యావరణ పరిరక్షణ అనేది అందరి సమిష్టి బాధ్యత. ఈ పర్యావరణ పరిరక్షణకు సంబంధించి మన పురాణాలు ఎటువంటి అంశాలను ప్రస్తావించాయి? పురాణాలు ఘోషించేదే పర్యావరణ పరిరక్షణ గురించమ్మా. పుణ్యం వై మునివల్లభ గణ్యం వై కుసుమ ఫల నికాయోత్థిత సాద్గుణ్యమై నైమిషాఖ్యారణ్యంబు నుతింపదగు అరణ్యంబులలో అన్న పద్యంతో పోతనామత్యుడు ప్రారంభిస్తాడు భాగవతాన్ని. నైమిషీ నిమిషక్షేత్రే ఋషయ శౌనకాదయ సత్రం స్వర్గాయ లోకాయ సహస్రసహ మాసత అన్న శ్లోకంతో వ్యాసుడు ప్రారంభిస్తాడు. వ్యాసుడు ఆ ఒక్క శ్లోకం చెప్పి నైమిష అరణ్యం యొక్క గొప్పతనాన్ని చెప్తే పోతన అక్కడితో ఆగల. నైమిషారణ్యం చాలా గొప్పదని చెబుతూ మధువైరి మందిరమునం బోలే మాధవి మన్మథ గేహం వై బ్రహ్మగేహమునం బోలే శారదాన్వితం వై నీలగల సభా నికేతనమునం బోలే వైహ్ని వరుణ సమీరణ చంద్ర రుద్ర హైమవతి కుబేర వృషభ గాలవ శాండిల్య పాశుపత జటీపటల మండితం వై బలవేది భవనమునం బోలే ఐరావతామృత రంభా గణికాభిరామం వై మురాసుర భవనమునం బోలే ఉన్మత్త రాక్షస సంకులం వై ధనదాగారంబునం బోలే శంఖ పద్మ కుంద ముకుంద సుందరం వై అంటూ పెద్ద గద్యం చెప్తూ దానిలో అన్ని దేవతామూర్తుల యొక్క పేర్లను ఆ చెట్ల పేర్లతో ఆవిష్కరించాడు. ఎంత గొప్పగా ఉంటుందంటే, మధువైరి అంటే విష్ణుమూర్తి. 108 దివ్య దేశాలలో శ్రీ మహావిష్ణువు అనేక రూపాలలో కొలువై ఉంటే నైమిషారణ్యంలో మాత్రం వన రూపంలో చెట్టు రూపంలో కొలువై ఉన్నాడని చెబుతారు. అందుకే మధువైరి, మధు అనే రాక్షసుణ్ణి సంహరించినవాడు. మధు అంటే తీయనైనది, నీకు చాలా తీయనైనది నీ అహంకారం, దాన్ని హరించేవాడు విష్ణుమూర్తి. ఆ అహంకారం పోవాలి అంటే నీకు అద్భుతమైన ప్రాణశక్తి అందాలి. అందుకే మధువైరి మందిరమునం బోలే మాధవి అంటే పూలగురువిందు చెట్టు, మన్మథ అంటే వెలగ చెట్టు, మాధవి మన్మథ మహితంబై అని అక్కడ ఉన్న చెట్లను దేవతామూర్తుల పేర్లతో అనుసంధానం చేసి అక్కడ ఉన్నవి చెట్లు అనుకున్నారేమో, దేవతలే చెట్లగా అక్కడ నివసిస్తూ మిమ్మల్ని కాపాడటానికి సమాయత్తమవుతున్నారు అని అద్భుతమైనటువంటి పర్యావరణ సంరక్షణ బాధ్యతను మనకు తెలియజేస్తున్నాడు. అంతేకాదు, కంచీపురంలో శివుడే ఏకాంబరేశ్వర నాథుడిగా మనకు కటాక్షాన్ని అందజేస్తున్నాడు. అంటే మామిడి చెట్టుగా మనను ఆదుకుంటున్నాడు. నివాస వృక్ష సాధూనాం అని రాముణ్ణి మునులంతా కీర్తిస్తారు. అంటే సాధువులు నివాసం ఉండటానికి ఆశ్రయాన్ని ఇచ్చేటువంటి వృక్షం లాంటివాడు. ఇలా ప్రతి పురాణంలో వృక్షాన్ని దేవతామూర్తులుగా అభివర్ణిస్తూ దాన్ని ఆశ్రయించి దాన్ని సంరక్షించుకుంటేనే నీ జీవితం అద్భుతంగా కొనసాగుతుందన్న సత్యాన్ని ప్రతి పురాణంలో వ్యాసుడు తెలియజేశాడు. మనం అవి చదవం కాబట్టి వాటి విషయాలు మనకు తెలియదు. కార్తీక మాసంలో మనం ప్రత్యేకంగా అరణ్యాలలోకి వెళ్ళి వనభోజనాలు చెయ్యాలి. ఆ చెట్ల కింద కూర్చొని అద్భుతమైన ఆ ప్రాణశక్తిని అందుకుంటూ నీ ఆలోచనను పరిపుష్టం చేసుకొని నీ జీవితాన్ని ముందుకు కొనసాగించమని చెప్పేదే పురాణం. పురాణం అంటే అర్థమే పురార్థం నవం కరోతి ఇది పురాణం. ప్రాచీన విజ్ఞానాన్ని ఆధునిక జీవనానికి అన్వయించుకొని అభ్యుదయాన్ని ఎలా పొందాలో తెలియజేసేది పురాణం. కనుక పురాణంలో తప్పకుండా ఋతువర్ణన ఉంటుంది, వృక్షముల యొక్క వర్ణన ఉంటుంది, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఉంటాయి. నిజానికి ఋషులంతా ఆవాసం ఉన్నది అరణ్యాలలోనే. వాళ్ళు అరణ్య జీవితం గడుపుతూ ఆశ్రమవాసం చేస్తూ కందమూలాలు తింటూ మనకు అద్భుతమైన విజ్ఞానాన్ని అందజేశారు. కనుకనే ఈనాటికి వాళ్ళ పేర్లు తలుచుకుంటూ వాళ్ళ ప్రవర చెప్పుకుంటూ మన ఉనికిని చాటుకుంటూ ఉన్నాం. కనుక పురాణ విజ్ఞానం పర్యావరణ పరిరక్షణకు పెద్ద పీట వేసి ఆ విషయాలను వివరంగా మనకు తెలియజేసింది. అధ్యయనం చేద్దాం, ఆనందమయ జీవితానికి సోపానాలు నిర్మించుకునే ప్రయత్నం చేద్దాం.